అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సుందరి నీవే. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? టేక్ లెఫ్ట్ అని చెప్పింది నర్సు. అలాగే వెళ్తే అక్కడ తలుపు కొట్టి మే కమిన్ డాక్టర్ అంటే యా కమిన్ అన్నాడు. బయట డాక్టర్ విహారీ అనే బోర్డు చూసి లోపలికి వెళ్ళింది. డాక్టర్ చాలా యంగ్గా ఉన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే, సార్ డాక్టర్ గారు, నేను బాలమురళి గారని ఒక పేషెంటు ఇప్పుడే కాసేపటి క్రితం వచ్చారు కదా, వాళ్ళ అమ్మాయినండి అంటే ఒక్కసారిగా ఆ అమ్మాయి వైపు చూసే ప్రపంచంలో ఉన్న అందమంతా ఒక ఆడదానిలో మూట కట్టి దేవుడు పంపిస్తే ఎంత అందంగా ఉంటుందా? సింపుల్గా ఉన్న ఈ అమ్మాయిలో అలా చెమట్లు పోస్తున్నా, జుట్టు చెదిరిపోయినా ఒక అమ్మాయి ఎంత అందంగా ఉంటుందా అని కనుచూపు తిప్పుకోలేకపోయాడు ఒక క్షణం పాటు విహారీ. ఆ తర్వాత చెప్పండి, ఎస్ ప్లీజ్ కూర్చోండి, టేక్ యువర్ సీట్ అన్నాడు. అన్న తర్వాత పర్వాలేదండి, పర్లేదు కూర్చోండి, వాటర్ తీసుకోండి అన్న తర్వాత వాటర్ తాగి అక్కడ కూర్చొని, మాది ఈ ఊరు కాదండి, ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక పల్లెటూరు, మా ఊరికి ఫోన్ సిగ్నల్స్ అవి కూడా ఉండవు, మా నాన్నగారికి డబ్బులు వివరాలన్నీ తెలుసు, నా దగ్గర ఒక 5,000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, మీ వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టమంటున్నారు, లేదంటే ట్రీట్మెంట్ చేయమంటున్నారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు మాకు మా నాన్నగారు తప్ప ఎవరూ లేరు, మీరు కాస్త మా నాన్నకి ట్రీట్మెంట్ చేస్తే నేను ఎలాగోలాగా ఆ డబ్బులు కట్టేస్తానండి ఒక 2 రోజుల్లో, ప్లీజ్ అండి నో అనకండి అంటున్న ఆమె పెదవుల వైపు, ఆమె వైపే, ఆమె కళ్ళ వైపు, ఆమె కళ్ళల్లో నుంచి వస్తున్న అమాయకమైన కన్నీళ్ల వైపు చూసి, షో హో ఓ ఇట్స్ ఓకే నేను ట్రీట్మెంట్ అయితే ఆపను, చేస్తాను, మీరు టెన్షన్ పడకండి అని సిస్టర్ని పిలిచి ఆవిడని అమౌంట్ గురించి నువ్వు తొందర 2 డేస్లో పే చేస్తారు, నేను చెప్తున్నాను, చెప్పు ఆ విషయం వెళ్ళి అంటే ఓకే డాక్టర్ అందే. ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసి వచ్చిన తర్వాత ఒకసారి బయటున్న ఆవిడ పేరేంటి, ఇందిర అండి, ఆవిడని ఒకసారి పిలవండి అంటే, చూడండి ఇందిర గారు, మా నాన్నగారికి ఎలా ఉందండి అంటే, ఆయనకి బీపీ చాలా పెరిగిపోయిందండి, ఆయనకి ట్రీట్మెంట్ చేశాను, ఆయన్ని మీరు ఒక వారం రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచాలి, అలాగే ఆయనకి మరొక విషయం ఏంటంటే, ఎందుకో ఆయన ఒక విషయం గురించి చాలా స్ట్రెయిన్ తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది, హార్ట్ కూడా చాలా వీక్గా ఉంది, ఎవరైనా చనిపోయిన విషయాలు, ఏదైనా గట్టిగా చెప్పకూడనటువంటి షాకింగ్ విషయాలు చెప్తే ఆయనకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉంది, దాంతోపాటు బ్రెయిన్ స్ట్రోక్ కూడా రావచ్చు, పెరాలసిస్ కూడా రావచ్చు, ఆయన చాలా వీక్గా ఉన్నారు, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవటం అవసరం, కాబట్టి ఒక 1 వీక్ పాటు అబ్జర్వేషన్లో ఉంచితే మంచిదే అనేసరికి నర్సు, ఇంత వచ్చిన వాళ్ళని ఒక 2-3 రోజులు ఉంచితే చాలు, వారం అన్నాడేంటి డాక్టరు అని అర్థం కాలేదు. ఆ తర్వాత ఇక కావాలని విహారీ ఇందిరని ఉంచాడు అక్కడ. విహారికి ఇందిర చూడగానే నచ్చేసింది. ఆమెని ఇక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు, ఆమెకి ఎలా తన ప్రేమను తెలియజేయాలో తెలియదు, దాంతో ఇక వాళ్ళ నాన్నకి లేని జబ్బుల్ని సహా అంటగట్టి మరి ఆయనకు వచ్చింది హై బీపీఏ అయితే ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసి కూర్చోబెట్టాడు. ఆ తర్వాత బాలమురళి స్పృహలోకి వచ్చాడు. లోపల జరిగిందంతా ఆయనకి చెప్పి తాళి తెంచేశానని, ఇలా జరిగిందని, కొట్టారని, అవమానించారని చెప్తే, మనం బ్రతికిన బ్రతుకులేంటమ్మా, ఇంకెప్పుడు నువ్వు గడిచిపోయిన గతం కానీ అతని జ్ఞాపకాలు కానీ మళ్ళీ నీ మనసులోకి తెచ్చుకోనని, నువ్వు పూర్తిగా అవన్నీ మర్చిపోయి నార్మల్ అవుతానని, లేదు అంటే గనక మా నలుగురి శవాల మీద నుంచి నువ్వు దాటి వెళ్ళాల్సి వస్తుందమ్మా, నీకు చెప్తున్నాను నేను, వద్దు నాన్నగారు, నా వల్ల మీరు పడ్డ మాటలు చాలు అంటే, నాకు ప్రమాణం చేయి, నాకు మాట ఇవ్వు, నీకు ఒక జీవితం ఉందే, ఇక నుంచి నీ జీవితం నీకు నచ్చినట్టుగా బ్రతుకుదు కానీ అలాగని ఇలా మాత్రం కాదమ్మా అంటే, ఆ మాటకి పెళ్లి చేసుకుంటాను, వెంటనే నార్మల్ అయిపోతాను అని చెప్పను, మీరు నన్ను నాట్యంలో, సంగీతంలో చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలనుకున్నారు, ఇప్పుడు నా జీవితంలో అవి తప్ప దేని గురించి ఆలోచించాలనుకోవటం లేదు నాన్న అంటే, పర్వాలేదు, కనీసం విద్యను నమ్ముకున్నవాడు జీవితంలో పైకొచ్చి బాగుపడతాడు అని ఆయన మాట తీసుకున్నాడు. ఆ తర్వాత
విహారి రోజు అందరు పేషెంట్లని ఒకసారి చూస్తే ఆయన మాత్రం 5-6 సార్లు చూసి వెళ్ళేవాడు. డాక్టర్ గారు అని చెప్పబోతే, నేను మీకన్నా చిన్నవాడినేనండి, నా పేరు విహారి, పేరు పెట్టి పిలవండి అంటే, అది కాదు బాబు పర్వాలేదు పేరు పెట్టి పిలవండి అంకుల్ అనేవాడు. అలా ఆ తర్వాత ఇక మంచి స్నేహం ఇందిరతో అదని ఇదని మాట్లాడుతూ ఉంటే, స్పృహలోకి వచ్చాక తండ్రికి ఈ డబ్బుల విషయం చెప్పింది ఇందిర. దాంతో ఇక నా స్నేహితుడి నెంబర్ ఇస్తానమ్మా, ఫోన్ చేయమంటే, అంకుల్ నాన్నగారు ఇలా హాస్పిటల్లో ఉన్నారంటే ఆయన వచ్చి బాలమురళిని చూసి 2 లక్షల రూపాయలు పిల్ల చేతిలో పెట్టి, జాగ్రత్త అమ్మా నాన్నగారు, మళ్ళీ అవసరమైతే ఫోన్ చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనతో కూడా ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది ఏంటని అడిగినా, ఒక పని మీద వచ్చాను, గురువుగారిని కలవటానికి వచ్చానని చెప్పాడే తప్ప కూతురి విషయం అని బాలమురళి చెప్పే రకం కాదు. ఆయనకు అలాంటి ఎవరికి చెప్పుకొని సానుభూతులు పొందటం ఇష్టం కూడా ఉండదు. ఆ తర్వాత ఫీజు కట్టేశాను డాక్టర్ అని చెప్తే, ఇందిరా ఓ అవునా అన్న తర్వాత, మా నాన్నగారికి రేపేనంటగా డిశ్చార్జ్, సిస్టర్ చెప్పింది అంటే, ఇట్రా నీకు చెప్పాను నేను రేపేనని ఆయన డిశ్చార్జ్ అంటే, ఆయనకి బీపీ నార్మల్ అయ్యింది యాక్చువల్లీ, అయితే డిశ్చార్జ్ అప్పుడు అన్నారు కదా డాక్టర్ మీరు ఆయన్ని పలానా రోజు డిశ్చార్జ్ చేయొచ్చు అని, అదే మాట లేదు వాళ్ళు ఇంకా ఒక 10 డేస్ పాటు ఉండాలి హాస్పిటల్లోనే, ఇంకో 10 రోజుల అంది ఇందిర. ఎందుకండి అంత టెన్షన్ పడుతున్నారు అంటే, ఏం లేదు ఎంత డబ్బు ఖర్చు అవుద్దా అని. డబ్బేమీ ఖర్చు అవ్వదు, మీరు ఇంకా ఆయనకి స్పెషల్ మెడికేషన్ ఏమీ వాడక్కర్లేదు, ఏదో నార్మల్గా ఫార్మల్గా రోజుకు ఒక 1000 రూపాయలు చొప్పున అవుద్ది అంతే. వాళ్ళుండే రూమ్ రెంటే రోజుకి 10,000 అయితే, అలాంటిదే 10 రోజులకి కలిపి 10,000 ఏమైంది డాక్టర్కి అని ఆశ్చర్యపోయింది నర్సు. ఆ తర్వాత, అంకుల్ మీకు భోజనం బాగుంటుందా, నచ్చుతుందా, మీకు క్యాఫ్టేరియా నుంచి వచ్చేది అని అడిగితే, పర్వాలేదు బాబు అన్నాక మీరేమైనా తిన్నారా అని అడిగాడు ఇందిరని. అడిగితే లేదు తినాలి అంటే, పర్లేదు నేను లంచ్కి వెళుతున్నాను రండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ తీసుకెళ్ళమంటారా అంకుల్ అని అడిగితే, ఇందిర వాళ్ళ నాన్న వైపు చూస్తే డాక్టర్ మంచివాళ్ళలాగానే ఆయనకు కూడా అనిపించాడు. భోజనానికిగా రమ్మన్నాడని వెళ్ళమంటే ఒక రెస్టారెంట్కి తీసుకెళ్ళాడు విహారే. రోజు మీరు ఇక్కడే భోంచేస్తారా? లేదు ఈ రోజని రెస్టారెంట్కి తీసుకొచ్చాను, మీరు ఉన్నారని ఆర్డర్ చేయండి అని. ఫుడ్ వచ్చిన తర్వాత ఇద్దరు తింటూ ఉన్నప్పుడు, అసలు మీకు ఎవరు లేరా అండి, మీ నాన్నగారు మీరేనా అని అడిగితే, అయ్యయ్యో ఉన్నారండి, మా అమ్మ పేరు శ్రీవిద్య, నాకు 3 చెల్లెళ్ళు ఉన్నారు, ప్రణవి, పూర్వి, ప్రకీర్తి. పెద్ద చెల్లికి పెళ్ళైపోయింది, అక్కకి పెళ్ళవకుండా చెల్లికి పెళ్ళవటం ఏంటి అనేది ఆలోచించలేదు విహారే. ఎందుకంటే విహారికి లోతులు ఆలోచించే అలవాటు లేదు. మరొక విషయం, సిటీ కల్చర్లో పుట్టి పెరిగాడు కాబట్టి అతనికి అసలు అలాంటి చీప్ విషయాల గురించి పట్టించుకునే అలవాటు లేదు. ఆ తర్వాత అవునా అని, మరి మీ వాళ్ళెవరో అంటే, అమ్మ టెన్షన్ పడిపోద్ది, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎవరైనా ఉన్నారా సిటీలో అనేసరికి ఏమీ మాట్లాడలేదు ఇందిర. మాట్లాడకపోతే పర్సనలా ఏదైనా అంటే, అది కాదండి కొంచెం ఒక చిన్న డిస్టర్బెన్స్ అయింది ఇక్కడ, ఒక చిన్న ప్రాబ్లం, దాంతోనే నాన్న ఇలా అయ్యారు, ఇట్స్ ఓకే మళ్ళీ అలాంటివి జరగకుండా చూసుకోండి చాలు, ఇప్పుడంతా ఓకే కదా, ఇప్పుడంతా ఓకేనండి నార్మల్ అయిపోయాము అన్న తర్వాత, ఓకే అని లంచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి షాపింగ్కి తీసుకెళ్ళాడు. షాపింగ్కి తీసుకెళ్తే, ఇక్కడికి ఎందుకు వచ్చాం, మీరు బట్టలు తీసుకుంటారని. నాకెందుకండి బట్టలు, మీరు రోజు 2 డ్రెస్సులతోనే కనిపిస్తున్నారు, ఇంకో 10 రోజులు 15 రోజులు హాస్పిటల్లో ఉండాలనుకోండి, మీరు 2 జతల బట్టలతోనే ఏముంటారో, మీరు నాకు ఇప్పించటం కరెక్ట్ కాదు డాక్టర్, మీరు నాకు కొనిపెట్టడం ఏంటండి అంటే, మీరు నన్ను వేరుగా పరాయిగా ఎందుకు చూస్తారు, మీ ఫ్యామిలీ మెంబర్ అనే అనుకోండి, ఎందుకో మీ నాన్నగారిని చూస్తే మా నాన్నగారిలా, మిమ్మల్ని చూస్తే నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ లాగా అనిపించారు అనేసరికి, మీరు నా మాట కాదంటానికి వీలు లేదు అన్న తర్వాత తండ్రికి ఫోన్ చేసిందే. ఇలా అన్నారు నాన్న అంటే, సర్లేమ్మా అతను తప్పుగా అనుకుంటాడేమో మనం కాదంటే అని అంటూ ఉండగా, నిజంగా అనుకుంటాను అంకుల్, మిమ్మల్ని చూస్తే మా డాడీయే గుర్తొస్తున్నారు నాకు, మరి అలాంటిదే నేను నా ఫ్రెండ్కి ఇప్పించకూడదా అన్న తర్వాత, అయ్యో అలాంటిదేమీ లేదు బాబు తీసుకోండి అని ఆయన ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక చోట కూర్చుని, ఐస్ క్రీమ్ బాగుంటుంది ఇక్కడ తిందామా అని కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత,
ఆమెని అసలు మీరేం చేస్తూ ఉంటారు, ఏం చదువుకున్నారు అని అడిగితే మేము నలుగురం అక్క చెల్లెళ్ళం డిగ్రీ వరకు చదువుకున్నాం. నేను ఇలా డాన్సు మ్యూజిక్ ఇవి వచ్చండి, నాకు డాన్స్ చేస్తానంటే వాట్ అన్నాడు. అవునండి అంటే ఏ డాన్స్ చేస్తారు, కూచిపూడి, భరతనాట్యం, మణిపురి, ఒడిస్సీ, కథకళి అని టకటక చెప్పేసింది. ఒక్కసారిగా ఇందిర చెప్పేపాటికి విహారి అలా చూస్తూ ఓ ఈ అందాల భరణ అపరంజి కొమ్మ ఇలా ఉండటానికి ఫిజికల్ సీక్రెట్, ఎక్సర్సైజ్ సీక్రెట్ ఇదన్నమాట. అందుకేనా ఈ చిలక పలుకులు వినే కొద్దీ వినాలనిపిస్తున్నాయి. ఓ ఈవిడ సంగీత సరస్వతి, అలాగే అప్సరసలా నృత్యం చేస్తుందన్నమాట అని అనుకున్న తర్వాత మీ నవ్వు చాలా బాగుందండి అని అక్కడి నుంచి వెళ్దామా అన్నాడు. ఇందిరా అలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఈ 10 రోజుల పాటు అలా రోజు వస్తూ వెళ్తాం, ఆయనతో మాట్లాడటం, ఆ అమ్మాయితో మాట్లాడటం, చాలా క్లోజ్గా ఉండటం ఇలా మొదలుపెట్టాడు విహారి. అయిపోయిన తర్వాత కూతురు కూడా కాస్త ప్రశాంత పడిందని కుదురుపడింది బాలమురళి మనసు. ఈలోపు 15 రోజులు ఉంచేశాడు అప్పటికే విహారే. ఇక మేము వెళ్ళొచ్చుగా అనేపాటికే ఇంకా ఉండమంటే బాగోదేమో, అలాగని వీళ్ళ ఊరెక్కడా ఇల్లెక్కడా వెళ్ళి అడిగితే డైరెక్ట్గా అడిగాడు అనుకుంటుందా, ఈ ఇన్ని రోజుల్లో నా మీద తనకి ఎలాంటి ఇంప్రెషన్ పడిందో అన్న తర్వాత డిశ్చార్జ్ రాసి సైన్ చేసి మళ్ళీ మనం కలుస్తామా, వెళ్ళిపోతున్నావా అన్నాడు. ఆ మాటకి అదేంటి డాక్టర్, నాన్నని మళ్ళీ చెకప్కి తీసుకురావాలా ఏంటి అని అడిగితే అన్న తర్వాత వీళ్ళు బయటకు వచ్చారు. బయటికి వస్తే ఈలోపు అన్నీ ప్యాక్ చేసుకుంటూ ఉండగా విహారీ వీళ్ళ రూమ్లోకి వచ్చి అంకుల్ ఈ ఇంజెక్షన్ ఇవ్వాలి రండి మీకు అన్నాక సిస్టర్ ఇవ్వమని బలానికి ఒక ఇంజెక్షన్ ఇప్పించాడు ఆయనకి. ఇప్పించిన తర్వాత ఇక సిస్టర్ అక్కడుండగానే అయ్యయ్యో అనుకోకుండా మిమ్మల్ని డిశ్చార్జ్ చేసేసాను అంకుల్, డిశ్చార్జ్ షీట్ కూడా ఫైల్ అయిపోయింది ఆల్రెడీ. ఏ బాబు ఏమైంది అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు బంద్, రైళ్ళు బస్సులు ఏవీ లేవు, ఎందులోనూ వెళ్ళటానికి వీలు లేదు అంటే ఆ మాటకి ట్రైన్లు కూడానా అంది ఇందిర. మరి నేను అదేగా చెప్తుంది, మీ ఊరికి ఇంకో దారి ఏమీ లేదు కదా, ఎయిర్వేస్ ఏమైనా ఉందా ఏంటి అన్నాడు విహారీ. లేదు. ఇప్పుడు ఎలా నాన్నగారు అంటే ఏదైనా హోటల్లో రూమ్ తీసుకొని, మీకు తెలియదు అంకుల్ ఇక్కడ హోటళ్లలో చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి, చెప్తే బాగోదు కానీ ఇక్కడ హోటళ్లలో కొంతమంది అమ్మాయిల్ని చాలా వాటికి వాడుతూ ఉంటారు, డ్రగ్స్కి అడిక్ట్ అయిన వాళ్ళు వస్తూ ఉంటారు, మారణాయుధాలు అమ్ముకునే వాళ్ళు వస్తూ ఉంటారు అనే పాటికి నర్సు అలా చూస్తూ నుంచొని ఇన్ని జరుగుతున్నాయా ఈ ఊళ్ళో, ఇన్నేళ్ళ నుంచి పుట్టి పెరిగాను నేను అనేపాటికి ఏంటి ఇక్కడ నువ్వు అన్నాడు విహారీ. ఏమీ లేదు డాక్టర్, మూవీ బాగా ఎక్సైటింగ్గా ఉంటేను. ఏ మూవీ, అబ్బే ఏం లేదు వెళుతున్నానని వెళ్ళిపోయింది సిస్టర్. ఆ తర్వాత ఇఫ్ యూ డోంట్ మైండ్ మాది చాలా పెద్ద ఇల్లు, నేను ఒక్కనే ఉంటున్నాను, అమ్మ నాన్న వేరే ఊళ్ళో ఉంటారు, నాన్నగారిది గవర్నమెంట్ జాబు, అమ్మ హౌస్ వైఫ్, మా అమ్మకు కూడా డ్యాన్స్ అంటే పంచి ప్రాణాలు. మా అమ్మ ఒకప్పుడు బీభత్సంగా డ్యాన్స్ నేర్చుకుంది, కాకపోతే పెళ్ళైన తర్వాత మా అమ్మకి డ్యాన్స్ స్కూల్ పెట్టాలని ఉండేదే. అయితే మా నాన్నగారు గవర్నమెంట్ జాబ్ కావటం వల్ల అలా మా నాన్నగారికి ట్రాన్స్ఫర్లు రావటం వల్ల మా అమ్మకు అలా కలగానే ఉండిపోయింది. రండి అంకుల్ మా ఇంటికి వెళదాం అని చెప్తే బాగోదులే బాబు అంటే మీకు అదే చెప్పా, మేము ఒకే ఫ్యామిలీ అని, మీరు ముందు బయలుదేరండి అని ఇంటికి తీసుకొని బయలుదేరాడు విహారీ. ఆ తర్వాత వీళ్ళింటికి వెళ్ళిన తర్వాత విహారీ వాళ్ళ అమ్మ నాన్నలకు ఫోన్ చేసి ఇందిర ఫోటోలు పంపించి వాళ్ళ అమ్మ నాన్నకి జరిగిన విషయం మొత్తం చెప్తే మరి ఐ లవ్ యూ చెప్పైపోయావా నాన్న వచ్చి మాట్లాడేవాళ్ళంగా అంది విహారీ వాళ్ళ అమ్మ శారద. అంటే నీకేం చెప్పాను, ఆల్రెడీ వాళ్ళు ఏదో డిస్టర్బెన్స్లో వచ్చారని చెప్పాను, ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తే ఏమనుకుంటారు మమ్మీ, దానికి బదులు నేను వాళ్ళకి పర్ఫెక్ట్ స్టోరీ ఒకటి చెప్పా. ఏంటి నాన్న అది అంటే వాళ్ళ నాన్న సుబ్రహ్మణ్యం గారు అక్కడే కూర్చొని ఏం చెప్పావురా డాక్టరు అంటే ఏమీ లేదు డాడీ, అమ్మకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని, అమ్మ బీభత్సంగా భరతనాట్యం దగ్గర మొదలుపెట్టి ఉన్న అన్ని డ్యాన్సులు నేర్చేసుకుందని, అయితే నీతో పెళ్ళైన తర్వాత
మమ్మీకి ఆ డ్యాన్సులు కొనసాగించడం కుదరలేదని, ఆ తర్వాత మమ్మీకి నీతో నీ జాబు అటు ఇటు ట్రాన్స్ఫర్ అవటం వల్ల తిరగాల్సి వచ్చిందని, ఆ తర్వాత మమ్మీకి హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల డాక్టర్స్ డ్యాన్స్ చేయొద్దన్నారని చెప్పాను. ఒరే నాకు ఖచ్చితంగా మనవరాలే పుట్టుద్దురా, ఇన్ని అబద్ధాలు ఆడొచ్చురా, దీనికి డ్యాన్స్ వచ్చా, ఏ డ్యాన్స్ వచ్చురా దీనికి, ఒక కాలు తీసి ఇంకొక కాలు మీద వేయాలంటే నువ్వు నేను ఒక పనమ్మాయో కావాలి దీనికి, రోజుకి అది 4 కేజీలు స్వీట్లు తిని అడ్డంగా బాడీ పెంచింది, నువ్వు తినొద్దంటే మాందో, నేను తినొద్దంటే మాందో, షుగర్ ఉన్న రోజు బిళ్ళలేసుకొని టెస్ట్ చేయించుకొని బీపీ ఉంటే బిళ్ళలేసుకొని అది అంతంత పచ్చళ్ళు కారాలు తింటదైతే ఇది పెద్ద నాట్యకారినని, దీని కళాకారుల ఫ్యామిలీ అని ఎంత బాగా చెప్పావురా నువ్వు, అసలు ఇది మేనేజ్ చేయగలదా వాళ్ళు అడిగితే ఏదైనా అంటే ఏం చెప్పమంటావు నాన్న, ఇప్పుడు మీ అమ్మాయిని చూడగానే మీరున్న సిచ్యువేషన్ని గాలికి వదిలేసి మీ అమ్మాయికి నేను సైట్ కొట్టాను, మీ అమ్మాయి నాకు నచ్చింది, మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి అంటే బాగోలేదు కదో, పళ్ళు రాలగొడతారు కదో అన్నాడు విహారి. కరెక్టేలే, ముందు మీరు బయలుదేరి వస్తున్నారా లేదా, వాళ్ళని ఇక్కడే ఉంచుతున్నారా లేదా, దేనికిరా అంటే దేనికేంటి, తన నాకు ఇచ్చి పెళ్లి చేయవా, మేమిద్దరం క్లోజ్ అవ్వద్దా, నా మనసులో మాట తనకి చెప్పొద్దా, తనకి డ్యాన్స్ వచ్చు నాన్న, తనకి మ్యూజిక్ వచ్చు, తను వాళ్ళ మేనమావ దగ్గరికి పంపించేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు, అక్కడే ఒక డాన్స్ స్కూల్ పెట్టిద్దాం అనుకుంటున్నారు, ఆ డాన్స్ స్కూల్ ఏదో ఇక్కడే పెట్టిద్దాం, వచ్చి మాట్లాడు, ఏ ఆ మాత్రం డ్రామా కూడా చేయలేవా నువ్వు, వయసులో ఉన్నప్పుడు చాలా డ్రామాలు వేసానంటావు అని ఆయనలో ఉన్న నటుడిని గుర్తు చేశాడు విహారే. దాంతో పొంగిపోయి ఇంకో గంటలో బయలుదేరిపోతాం నాన్న నేను అమ్మ అనేసాడు ఆయన. నన్ను అంటాడు మరి చూడు అన్నీ అలాగే మాట్లాడతాడు, పాత సినిమాలన్నీ కలిపి కొట్టేసేదా అందే శారద. నీ ఇష్టం మమ్మీ, ఎక్కడ డౌట్ రాకుండా మేనేజ్ చేయవా ప్లీజ్ అన్నాడు విహారే. వెంటనే బయలుదేరి తెల్లారేపాటికి విహారి వాళ్ళ అమ్మ నాన్న వస్తే మా మమ్మీ అంకుల్ మా డాడీ అని పరిచయం చేస్తే ఇక అవునా అమ్మ అంటే అవునన్నయ్య గారు అని వంగి ఆశీర్వాదం తీసుకోబోయింది శారద. వద్దే నిన్ను లేపలేమే, వద్దే నీకు దండం పెడతానన్నాడు సుబ్రహ్మణ్యం గారు. అన్నయ్య నన్ను ఆశీర్వదించరా, మీ చిన్నారి విద్యార్థిని నేను అనేపాటికి నా ఆశీర్వచనాలు ఎప్పుడూ నీకుంటాయమ్మా అన్నాడు ఆయన. అన్న తర్వాత ఇక మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను అమ్మాయితో మాట్లాడతాను అని ఇక డైరెక్ట్గా ఇందరి దగ్గరకు వచ్చి ఎంత అందంగా ఉన్నావమ్మా, నేను చూస్తుంటే నన్ను నేనే నీలో చూసుకున్నట్టుంది తెలుసా, అసలు ఒకప్పుడు నేను నీలాగే ఉండేదాన్ని, ఇది పెళ్లిలో కూడా 90 కిలోలు ఉందిగా అనుకున్నాడు సుబ్రహ్మణ్యం గారు. ఆయన కూర్చొని అలా బాలమురళి గారితో మాట్లాడుతూ కూర్చుంటే ఈలోపు ఏవి ఎరగనట్టు అక్కడే కూర్చుని కన్నార్పకుండా చూస్తున్నాడు ఇందిర వైపు విహారి. వీడొకడు ఎంతమంది ఉన్నా సైట్ వేసుకోవటంలో వీడి పనిలో మునిగిపోతాడు. వీడు డాక్టర్ అంటే అంత పెద్ద హాస్పిటల్ నేను కట్టించానంటే దట్టు వీడు స్పెషలైజేషన్ చేసిన స్పెషలిస్ట్ అంటే అసలు నమ్మరు. అమ్మే కొడుకే అనకూడదు కానీ అనేలోపు నాకు డాన్స్ స్కూల్ పెట్టాలని ఉందన్నయ్య, నా కలగానే మిగిలిపోయింది తెలుసా, వీళ్ళమ్మ నన్ను నిన్న ఆరళ్ళు పెట్టింది అనుకుంటున్నారో, సాంప్రదాయబద్ధమైన కుటుంబంలోకి వచ్చిన కోడళ్ళు తైతక్కలు ఆడకూడదందే, అరంగేట్రం చేసిన నా నాట్యాన్ని కాళ్ళు విరక్కొడతాను నృత్యం చేస్తే అందే. ఇక ఈయనేమో ఎంతసేపు భర్త వెనక 5 అడుగులు వెనకాల భార్య నడవాలి, భర్త నీడలోనే భార్య ఉండాలని చెప్పే మనిషే. అలా వీళ్ళ దాష్టికాల్లో నేను అణగారిపోయి అడుగంటిపోయాను. పెళ్ళైన తర్వాత కొన్నాళ్ళకి నా కడుపు పండల, పూజలని వ్రతాలని నోవులని వీళ్ళమ్మ నన్ను కుక్కి పడేసింది. ఇదంతా తినొచ్చినోళ్ళు అనుకుంటున్నారా అన్నయ్య, గ్యాస్తో తినకొచ్చిన ఒళ్ళు. ఆహాహాహాహాహా ఏం చెప్తున్నావే, రోజుకి 5 కేజీల స్వీట్లు, 2 కేజీల హాట్లు, ఇక నాన్ వెజ్ అయితే ఏ భాగాన్ని నువ్వు వదిలేమంటావు జంతువులోదనే, మహానటుల ఫ్యామిలీయే, అమ్మమ్మే కొడుకే అని అలా చూస్తూ ఉంటే ఆ తర్వాత ఏమో ఈ నలుసు ఒక్కగానొక్క నలుసు కడుపున పడింది. ఈ నలుసు కోసమనే ఇక ఆ తర్వాత నేను నా నాట్యాన్ని కట్టి కబోర్డ్లో పెట్టేసి వీడి కోసం నా జీవితాన్ని త్యాగం చేశానా. కాస్త వీడెదిగేపాటికి రోగాలన్నీ కమ్మేసిని, దిగుళ్ళు బాధలు, ఒకవైపున అర్థం చేసుకోలేని భర్త, అపార్థం చేసుకున్న అత్తగారు, మా అమ్మ మహానుభావురాలు ఇది ఇలా అబద్ధాలు ఆడుతుందని తెలిస్తే మా అమ్మ ఆత్మ కూడా శాంతించదేమో, దీన్ని కూతుళ్ళ కన్నా ఎక్కువగా
చూసేది మా అమ్మ అనుకున్నాడు సుబ్రహ్మణ్యం గారు. శారీ అత్తయ్య అని మనసులో అనుకొని ఇక చెప్పటం స్టార్ట్ చేసింది శారద. ఆయన ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు వింటూ బాలమురళి గారు. అయితే ఇప్పుడు మారిపోయాడులే అన్నయ్య, వయసు అయిపోయింది కదా, ఇప్పుడు నా మీదే ఆధారపడాలి కదా, రాను ఇన్ ఫ్యూచర్లో నాతోనే కదా ఆయనకి పని, కాబట్టి పొగరు అహంకారం తగ్గాయిలేండి, మనుషుల్ని అర్థం చేసుకుంటున్నాడు. కాకపోతే అబ్బాయి మీ అమ్మాయి గురించి చెప్పగానే నా ప్రాణం లేసొచ్చిందంటే నమ్ముతారా? అమ్మాయిని ఎక్కడో మీ బావమరి దగ్గరికి పంపించి మీరు అమ్మాయి చేత డాన్స్ స్కూల్ పెట్టించడం ఎందుకో, మాకే ఇక్కడ ఒక ల్యాండ్ ఉంది, అదేదో ఇక్కడే పెట్టించండి, నా కళ్ళ ముందే నన్ను నేనే చూసుకున్నట్టు ఉంటుంది కదా అన్నయ్య, ఇది నా ఒక్కగానొక్క ఆశ, నా కోరిక, నా కళ, మీరు కాదనకూడదు, మీ చిన్నారి శిష్యురాలు కోరే కోరిక మీరు కాదంటారా అన్నయ్య? నేను మిమ్మల్ని అందరూ గురుదక్షిణ ఇస్తారు, కానీ నేను శిష్యదక్షిణ అడుగుతున్నాను, నన్ను కాదనొద్దు ప్లీజ్, ఇవి కాళ్ళు కాదు చేతులు అనుకోండి అని ఆయన చేతులే కదేను పట్టుకుంది అనేపాటికి ఆయన చేతులు పట్టుకొని వంగలేనన్నయ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్, కొంచెం ఈ మధ్య గ్యాస్ వల్ల హెల్త్ బాగోక ఒళ్ళొచ్చింది కదా అనేసింది శారద. ఆయనకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఒక్కసారి మా ఇంటావిడతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటానమ్మా నేను. సరే అన్నయ్య అయితే పదండి వెళ్దాం మీ ఊరికి అంటే, మీరెందుకే అన్నాడు సుబ్రహ్మణ్యం గారు. పిల్ల స్కిప్ అయిపోతే అక్కడికి వెళ్ళాక మనసు మార్చుకుంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడో పకోడిగాడు దొరికాడని వాడికి ఇచ్చి చేసేస్తే ఈ రోజుల్లో ఆడపిల్లలు దొరకటమే కష్టం, అందులోనూ చూడటానికి అప్పరంజి బొమ్మలాగుంది, మనోడు ఇష్టపడ్డాడు, నువ్వు అలా కాదు ఇంకో దాన్ని చేసుకోమంటే వేడేదన్నా చేసుకున్నాడు అనుకో, మనకి వెనక నలుగురు లేరు కదా అనేసింది శారద. ఓ అలా వచ్చావా నువ్వు అని అందరూ కలిసి బాలమురళి గారు ఊరు బయలుదేరి వెళ్ళారు 2 కారుల్లో. అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుంది అన్నయ్య గారు ఊరు అంటున్న వాళ్ళ మాటలు, అలాగే వాళ్ళ వైపు కల్లా కపటం లేని వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ పర్ణశాలనే ఏసీ గదుల్లో భవంతుల్లో ఉండే కోటీశ్వర్లు వీళ్ళు కూడా కలిగినింటి వాళ్ళు, అలాంటిదే ఆ పర్ణశాలని ఏసీ గదిలాగా అనుకుని ఆవిడ శ్రీ విద్య వండి పెట్టే వంటల్ని ఇందులో ఏమేశారు అందులో ఏమేశారు అనే ఆప్యాయంగా వాళ్ళు విస్తరాకులో వడ్డించిన అపురూపంగా తింటున్న వాళ్ళనే, అలాగే డాక్టరు ఎలా ఉంటాడు ఆయన హాస్పిటల్లో, రోజుకి ఎంత ఆయన సంపాదన, ఇంత డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్సా వీళ్ళు, నిజంగా ప్రపంచంలో ఇంకా మంచి మిగులుందంటానికి ఇలాంటి వాళ్ళే నిదర్శనమేమో అనుకున్న తర్వాత బాలమురళి అందరూ నిద్రపోయేటప్పుడు జరిగిందంతా శ్రీ విద్యకి చెప్పాడు. ఇలాంటివి ఇంకెప్పుడు నువ్వు జీవితంలో మళ్ళీ చెయ్యమనుకుంటున్నాను, మళ్ళీ మా నెత్తి మీదకి ఏది తేవద్దని మరీ చెప్తున్నానంటే దాని మనసు బాల, దాన్నేమి అనకు అన్నట్టు దాని బట్టలు అవి మొత్తం సర్దో, ఎందుకండి అంటే గజ్జెలు అలాగే దానికి కావలసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సర్దిపెట్టు, దేనికి వారు ఇలా డాన్స్ స్కూల్ పెట్టించాలనుకుంటున్నారు, అవునా ఆడపిల్లని అంత దూరం ఎలా పంపిస్తాం, అయ్యో భలేదానివే, ఆ శారదమ్మ ఆవిడకి చాలా ఇష్టమంట నృత్యం అన్నా సంగీతం అన్నా, పాపం ఒకానొక రోజున మహా ఇల్లాలు రకరకాల కారణాలతో నేర్చుకోలేకపోయిందంట, ఇప్పుడు మన అమ్మాయిని నాట్యకారిణిగా గాయనిగా చూడాలని తనే మళ్ళీ మన అమ్మాయి రూపంలో కనిపిస్తోందని ఆశగా అడిగిందే, ఆవిడికి మనం ఇవ్వగలిగిందే ఉంది, ఎంతో ఆదరించి చూశాడు అతను నన్ను హాస్పిటల్లో ఉండగా, పెద్ద ఫీజులు కూడా వెయ్యలేదు, తర్వాత ఇంట్లో కూడా వారం రోజులు ఉంచుకున్నారు, వాళ్ళు మనకు మంచి చేస్తామన్నప్పుడు కాలు తన్నుకోవటం ఎందుకో, బహుశా భగవంతుడు దీని రాత మంచి వైపు వెళ్ళాలని అలాగే రాశాడేమోలేండే, నువ్వు ఉంటున్న సిటీలోనే అడ్డమైన వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చి నిన్ను కలిసినా నువ్వు వెళ్ళి వాళ్ళని కలిసినా బాగోదమ్మా, నేను చెప్తున్నాను, నాకు మాటిచ్చానని మర్చిపోకంటే, నేను మీ కూతుర్ని నాన్న, మన ఊళ్ళో ఉన్న గుళ్ళో అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా మనసులో ఇప్పుడు ఏ కల్మషం లేదు, జరిగిపోయిన విషయాలు నేను పూర్తిగా మర్చిపోయాను, ఇప్పుడు నా మనసులో ఉందల్లా ఒక్కటే నాన్న, డాన్సు సంగీతం, అది తప్ప దేని గురించి నేను ఆలోచించట్లేదు, మీ పేరు నలుదిశలా నేను పాకేలా చెయ్యకపోతే మీ కూతుర్నే కాదు చూడండి అంటూ ఉండగా మంచినీళ్ళ కని లేచిన విహారి విన్నాడు. విన్నా అతనికి వాళ్ళ మీద ఏ డౌటు రాలేదు. ఆ తర్వాత వీళ్ళ ఫ్యామిలీ అంతా బయలుదేరితే ఇక వీళ్ళని ఇంటికి తీసుకొచ్చింది శారద. ఇంట్లో వాళ్ళని నిజంగా దేవతలు వచ్చినట్టే చూశారు. ఇక శారద కానీ సుబ్రహ్మణ్యం కానీ విహారి కానీ ఈలోపు వాళ్ళకున్న ఓన్ ల్యాండ్లోనే
చాలా బ్రహ్మాండంగా పెద్ద ఆడిటోరియం లెవెల్లో ఒక పెద్ద డాన్స్ హాలు, దాంతోపాటు ఒక సంగీతం హాలు, స్పీకర్లు అన్నీ పెట్టించి నటరాజస్వామి విగ్రహం, సరస్వతీదేవి విగ్రహం వాటన్నిటినీ పెట్టించి వెంటనే ఏసీలు అవి పెట్టించి వెంటనే బయట పార్కింగు, సెక్యూరిటీ, చుట్టూ ప్రహరీ గోడ, ఎలక్ట్రికల్ ఫెన్సింగు, సీసీ కెమెరాలు అన్నీ పెట్టించి ఓపెనింగ్ చేయించాడు. ఓపెనింగ్ డేకే టీవీలో ప్రమోషన్లు, ఒకవైపున పాంప్లెట్లు వేయటం, న్యూస్ పేపర్లో యాడ్లు ఇవ్వటం, బాగానే వచ్చారు జారటానికి స్టూడెంట్లు. అవన్నీ చూసుకోవటానికి కంప్యూటర్ దగ్గర ఒక అమ్మాయి, రిసెప్షన్లో ఒక అమ్మాయి, ఎక్స్ప్లెయిన్ చేయటానికి ఒక అమ్మాయి, 4 అమ్మాయిలను పెట్టి 2 ఆయాలను కూడా క్లీన్ చేయటానికి వాటికి పెట్టేపాటికి ఎంత లెవెల్లో నిజంగా మనమైతే పెట్టించగలమా అనుకుని అక్కడికి వెళ్ళేసరికి రామ్మ చెల్లెమ్మ ఓపెన్ చేద్దుగానే రా, ఇది నీ చిరకాల కోరిక, నీ ఆశ ఈ రోజుకి అబ్బాయి నెరవేర్చాడు రామ్మ అన్నాడు బాలమురళి శారదని. పర్లేదన్నయ్య, మీరు నా గురువు లాంటి వారు కదా, మీరు చేస్తే నేను చేసినట్టే, చెయ్యండి అన్నయ్య అంటే లోపలికి వెళ్ళగానే వదిన గారు ఒక పాట పాడతారు. అలాగే ఆవిడ ఏనాడో చెయ్యాలనుకున్న డాన్సు ఈరోజు మనందరికీ చేసి చూపిస్తారు. ఏం వదిన అంది శ్రీవిద్య. హురే 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 అంది విహారి వైపు చూసి. అంటే ఆంటీ అమ్మ బీపీ, షుగరు అవన్నీ ఉన్నాయి కదా, ఆర్థరైటిస్ కూడా ఉంది, కాబట్టి ఇప్పుడు అలాంటివి ఏమీ చేయకూడదు. అమ్మకి ఒక్కసారిగా ఏమైనా అయిందనుకోండి చచ్చ శుభం అంట ఓపెన్ చేసేటప్పుడు వద్దులే బాబు అని వీళ్ళు అంటూ ఉండగా కత్తెర తీసుకొని ఎడితే అని కట్ చేసి పడే సుబ్రహ్మణ్యం గారు, ముహూర్తం టైం అయిపోతుంది పదండి మీరు కూడా అని లోపలికి తీసుకొచ్చి నువ్వు చెయ్యమ్మా అన్న తర్వాత ఇందిర డాన్స్ చేస్తుంటే అలా కళ్ళప్పగిచ్చి చూసేశారు శారదా సుబ్రహ్మణ్యం కూడా. పాట పాడుతుంటే వీణ ఒళ్ళో పెట్టుకొని అసలు మనసు ఎక్కడో హిమాలయాలు దాటి అలా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. లేచి వెళ్ళి ఆవిడ ఇందరిని కౌగిలించుకొని ముద్దు పెట్టి మెళ్ళో గొలుసు తీసి ఇందరి మెళ్ళో వద్దంటున్నా వేసి ఆవిడ చేతి గాజులు ఇందరికి తొడిగి, మీ ఇద్దరూ 100 ఏళ్ళు చల్లగా ఉండాలమ్మా, మీ ఇద్దరూ నా బిడ్డల్లాంటి వాళ్లే, నా 2 కళ్ళు చాలట్లేదు మిమ్మల్ని చూడాలంటే, నిజంగా ఏ జన్మ పుణ్యమోలే నువ్వు మాకు దొరకటం మా అదృష్టం అనేపాటికి వాళ్ళకి శారద ఏం మాట్లాడుతుందో అర్థం కాల. ఇది మైమరిచిపోయింది డ్యాన్స్లో మ్యూజిక్లో పడని వెళ్ళి సుబ్రహ్మణ్యం గారు అంటే అలా కాదమ్మా, తనని నీలో చూసుకుంటుంది కదా అలా ఫీల్ అయింది అది అని కవర్ చేసి అన్నాడు ఆయన. ఆ తర్వాత విహారే ఆ వీడియోలు ఫోటోలు తీసుకొని పిచ్చెక్కిపోయిన ప్రేమదాసుల్లాగా అయిపోయి చూసుకోవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాలమురళి వాళ్ళ కుటుంబానికి వీడ్కోలు చెప్పి కారులో పంపించేశారు. ఆ తర్వాత మేము వెళ్ళొస్తామమ్మా అంది శారద. మీరు వెళ్ళిపోవటం ఏంటంటే ఇక్కడే ఉండరా మీరు అని అడిగింది ఇందిర. అబ్బాయి ఉన్నాడుగమ్మా, నువ్వు అబ్బాయి ఉండండి, ఇంట్లో వంటమ్మాయింది, పనివాళ్ళు ఉన్నారు, ఏం పర్లేదురా అంటే, అది కాదా అంటే మీ ఇష్టం మీ కోరిక ప్రకారమే కదా డాన్స్ స్కూల్ పెట్టాం, మీరుంటే నాకు అండగా ఉంటుంది కదా, నేనెక్కడికి వెళ్ళానమ్మా, నీలో లేనా, నువ్వు గజ్జె కట్టి నృత్యం చేస్తే అవి నా పాదాలు కాదా, నువ్వు పాట పాడితే అది నా స్వరం కాదా, కాదే అమ్మాయివేనే అన్నాడు సుబ్రహ్మణ్యం గారు. మీరు అరవకండి అన్న తర్వాత అంకుల్ ఇంకా రిటైర్ అవ్వలేదమ్మా, ఆయనకి ఇంకా సర్వీస్ ఉంది, పైగా నేను లేనిది ఈ మనిషికి అస్సలు కుదరదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా అన్నీ నేను అందించాల్సిందే. ఆయనకు గుర్తొచ్చింది, టూత్ బ్రష్ మీద పేస్ట్ వేసి పొద్దున్నే ఆయనే వాకింగ్కి తీసుకెళ్ళి రాత్రికి పాలు తాగిచ్చి పడుకోబెట్టిందాకా, మోకాళ్ళకి ఆయింట్మెంట్ రాసిందాకా అన్నీ చేసేది నాకు ఇదా దీనికి నేనా అనుకొని ఆయన అవునవునమ్మా మీ ఆంటీ అన్నీ నిజాలే చెప్పుద్ది, అవును నా కూతురు పుట్టాల్సింది కొడుకు ఎలా పుట్టాడంటావే అంటే, మరే మీ అమ్మ చేయలేదా ఏంటి పుణ్యాలు మనవడు పుట్టాలని, చూసావా నువ్వు చేయలేదని ఎంత బాగా చెప్పావో, అబద్ధాలేంటి అన్నాడు ఆయన. ఆ తర్వాత జాగ్రత్త అమ్మ, నెలలా వస్తాగా, నేనెక్కడికి వెళ్తాను, మిమ్మల్ని చూడకుండా నేను ఉండగలనా, రోజు వీడియో కాల్ చేయండి నీకు నా బంగారు తల్లి, స్కూల్ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, అబ్బాయి నువ్వు బాగుండండి అమ్మా అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయి, ఒరే వీలైనంత తొందరగా అమ్మాయికి నీ మనసులో మాట చెప్తే ఆ బాలమురళి గారికి ఆయన భార్యకి చెప్పి ఒప్పించి మీ ఇద్దరు వివాహానికి ఏర్పాట్లు చేస్తాం అని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ తర్వాత
ఇలా డాన్స్ క్లాసులు జరగటం, పిల్లల చేత అరంగేట్రాలు చేయించటం బిజీ అయిపోయింది ఇందిర. ప్రతిరోజు విహారీ తనని డ్రాప్ చేసి పిక్ చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు బయట ఒక పాప అరంగేట్రం ఉందని చెప్పి ఇందిరతో పాటు విహారీ కూడా వెళితే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళు వస్తూ ఉండగా వీళ్ళకి ఎదురయ్యాడు వాసు. అలాగే వాసు మరదలు కూడా ఎదురైతే ఇందిరని చూస్తూ అలాగే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నిలబడిపోయాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ అంటే జరగట్లా, నీకే చెప్పేది, అడ్డులే, మేము వెళ్ళాలటు అంటున్నాడు విహారీ. అన్న అలాగే నిలబడిపోయాడు వాసు. బావా, నిన్నే అతను అడ్డం లేవమంటున్నాడు అనేసరికి ఎలా ఉన్నావు ఇందు అనేసరికి అటు తిరిగి ఇందిర చూసి అక్కడి నుంచి వచ్చేసిందే. పిలిచింది తన్నేనని తెలుసు అంటే తెలుసా ఎవరితను అనేది అర్థం కాక ఇంటికి వచ్చిన తర్వాత అతను తెలుసా, తెలిసే పలకరేదా, అర్థం కాలేదు, ఏమైందనేది అడగొచ్చా అన్నాడు విహారీ. దాంతో ఇందిర వెళ్ళి బాల్కనీలో నిలబడిందే. కాసేపు మౌనం, ఆ తర్వాత కూర్చుండిపోయింది. ఏమైందో అర్థం కాక ఆ బాల్కనీలో తను కూర్చుండిపోయాడు విహారీ. విహారీకి జరిగింది మొత్తం చెప్పుకొచ్చిందే ఇందిర. అంతా విన్న తర్వాత విహారీకి ఏమీ ఆశ్చర్యంగా అనిపించలేదు. తన విషయంలో ఒకటి ఇంటర్మీడియట్ నుంచి తన ఎండి అయిపోయిన దాకా లవ్ చేస్తున్నానని చెప్పి తను మోసం చేసి వేరే వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఆ విషయం తను ఎప్పుడూ చెప్పాడు ఇందిరకే. కాకపోతే తను మూవ్ ఆన్ అయిపోయాడు. ఇందిరని నువ్వు మూవ్ ఆన్ అయిపోయాను డాక్టర్, ఇప్పుడు నాకు నిజానికి అవేవి గుర్తులేవు, ఎందుకంటే నేను ఎవరో కనిపించారని అడ్డమైనవన్నీ గుర్తు తెచ్చుకునే స్థితిలో లేను. ఏ రోజైతే కట్టిన తాళికి విలువ లేదో, మా నాన్నకు అక్కడ అవమానం జరిగిందో నాన్నకి మాటిచ్చాను, నేను మాటిస్తే మాట తప్పను డాక్టర్ అంది ఇందిర. అన్న తర్వాత ఇంత దాంట్లో నాకు ఒకటి అర్థం కాలేదు, నువ్వు చాలా సెన్సిటివ్ ఇందో, ఒక విషయం చెప్పమంటావా, అతను నిజంగా ప్రేమించాడు అనుకుంటే, అతను నిజంగా పెళ్లి చేసుకున్నాడు అనుకుంటే నువ్వు అతని భార్యవు కదా, తాళికి ఒక విలువ ఉంటుంది కదా, అతను మళ్ళీ తిరిగి నీ కోసం రావాలేమో కదో, లేదా వెళ్ళేటప్పుడే వాళ్ళకి ఎదురు తిరిగి అడ్డం తిరిగి జరిగిందంతా ఊళ్ళో వాళ్ళందరి ముందు తెలియజేసి నిన్ను లీగలైగా పెళ్లి చేసుకోవాలేమో కదా, వాళ్ళందరూ ముందు నిన్నలా జరిగిందేంటో తెలుసుకోకుండా చేసుకోవటం, అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా ఇందో అని అన్ని మాటలు పడిందని తెలిసి బాధపడి, ప్రేమకి పునాది నమ్మకం కదూ, పెళ్ళికి పునాది ఆ నమ్మకంతో ఏర్పడ్డ ప్రేమే కదో, అలాంటివి ఎందుకు మనలాంటి వాళ్ళ జీవితాల్లోనే జరుగుతాయో ఏంటో అనేసి మర్చిపోయిందో అని దగ్గరికి తీసుకుంటే, మర్చిపోయాను డాక్టర్, నేను ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉన్నాను, నిజంగా ఉన్నావా అన్నాడు. ఉన్నాను డాక్టర్, మిమ్మల్ని చూసిన తర్వాతే, మీరు ఏ రోజైతే మీ గతం గురించి చెప్పారో మీకన్నా పెద్ద బాధాకరమైన గతమా నాది. ఒక అమ్మాయిని మీరు 2 సంవత్సరాలు ఇంటర్, 5 సంవత్సరాలు ఎంబీబీఎస్, 2 సంవత్సరాలు మీరు ఎండీ చేసేటప్పుడు ఇష్టపడింది. ఆ అమ్మాయే మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోతే మీరు మీ అమ్మా నాన్నలు మర్చిపో, నార్మల్ అయిపో అని అంకుల్ అంత సరదాగా కనిపించే ఆయన మిమ్మల్ని మీరులా ఉండమని, మీరు ఈ రోజు నుంచి మీ కర్తవ్యం కోసం బ్రతకమని చెప్పినప్పుడు మీరే అన్నిటినీ వదిలేసి మీరు నిజంగా మీ డాక్టర్ వృత్తికి న్యాయం చేస్తున్నప్పుడు నేనెందుకు నా నాట్యానికి సంగీతానికి న్యాయం చేయకూడదనిపించింది. కాబట్టే అన్నీ మర్చిపోయాను కూడా నిజం చెప్పాలంటే అనేసింది ఇందిర. ఆ తర్వాత రోజుట్లాగానే రోజులు గడిచిపోతున్నాయి. ఒకరోజు వెళ్ళని సర్ప్రైజ్ చేద్దామని శారద సుబ్రహ్మణ్యం అక్కడ స్వీట్లు హాట్లు అన్నీ తీసుకుని పిల్ల కోసం బట్టలు అవి తీసుకొని ఇక్కడికి వస్తే ఆంటీ అంకుల్ అని సంబరంగా వెళ్ళి పలకరించింది ఇందు. పలకరించేసరికి ఎలా ఉన్నావమ్మా నా బంగారు తల్లి అని చాలా ఆప్యాయంగా పలకరించారు. ఆ తర్వాత భోజనాలు అవి చేసి పడుకున్న తర్వాత ఇక కాసేపు కొడుకుని పిలిచి, మరి మాట్లాడేమంటారా, పెళ్లి విషయం మాట్లాడదామనే వచ్చామని అడిగాడు సుబ్రహ్మణ్యం గారు. అప్పుడే కాదు, త్వరలోనే తనకి నా మనసులో విషయం చెప్తాను, చెప్పగానే మీరు అప్పుడు మాట్లాడదురు కానీ అని విహారి వెళ్ళిపోయాడు పడుకోవటానికి. ఈ విషయాలేవి ఇందుకి తెలియదు. అయితే ఒక్కసారిగా ఇందు అయ్యో ఆంటీ అంకుల్కి
మంచినీళ్ళు ఏమన్నా కావాలో ఏమో అడగను కూడా అడగకుండా వచ్చేసానే, నా పనిలో పడి నామతి మండ అనుకుని వాటర్ బాటిల్స్ తీసుకుని అలా గది దగ్గరికి వెళ్ళిందల్లా లోపల నుంచి శారదా సుబ్రహ్మణ్యం మాటలు వినపడి ఆగిపోయింది ఇందిర. ఏంటండి వీడు పిల్ల వాళ్ళ అమ్మ నాన్నతో పెళ్లి విషయం మాట్లాడతానంటే అప్పుడే కాదు అంటాడేంటి, ఇంకా తన ప్రేమ విషయం చెప్పలేదంటాడేంటి, మనవాడు ఆ అమ్మాయిని హాస్పిటల్లో చూసిన ఫస్ట్ రోజే ప్రేమించబట్టే కదా వాళ్ళ నాన్నే అవసరం లేకపోయినా ఆయనకుంది బీపీఏ అయినా కూడా అన్ని రోజుల పాటు ఉంచింది, ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చింది. నాకు డాన్స్ రాకపోయినా సంగీతం రాకపోయినా వీడు చెప్పమన్నాడనే కదా వీడి ప్రేమ కోసమని అబద్ధాలు చెప్పాను. ఆ పిల్ల పట్టుకొని నన్ను ఓ పాట పాడండి, ఓ డ్యాన్స్ స్టెప్ వేయండి అంటే నా పరిస్థితి ఏం కావాలి చెప్పండి. అబద్ధాలు చెప్పుకుంటూ బీపీ అని షుగర్ అని ఆరోగ్యం బాగోట్లేదని అడ్డం పెట్టుకుంటూ వస్తున్నాను. పిల్లని తొందరగా మందాన్ని చేసేసుకొని వీడికిచ్చి పెళ్లి చేస్తే ఎంత ప్రేమించాడండి వీడి పిల్లని, ఎంత ఆరాధిస్తున్నాడండి. ఏ మగాడండి ఒక ఆడపిల్లని తీసుకొచ్చి అలా మనదెంత ఖరీదైన స్థలం 5 స్టార్ హోటల్ కోసం అడగలా మిమ్మల్ని ఆ స్థలం డెవలప్మెంట్ కోసం, దాంట్లో వాడు డాన్స్ స్కూల్ కట్టించి అమ్మాయి ప్రొటెక్షన్ కోసం అని వాడు చుట్టూ ఎంతెత్తు ప్రహరీ గోడ కట్టించాడో, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేయించి ఆయాలను పెట్టి పని వాళ్ళని పెట్టి రిసెప్షనిస్టుల్ని పెట్టి అక్కడ మళ్ళీ ఒక సూపర్వైజర్ని పెట్టి సెక్యూరిటీ తనని మళ్ళీ పిక్ చేయటం డ్రాప్ చేయటం. మన అబ్బాయి ఎంత ప్రేమిస్తున్నాడండి, మరి చెప్పడేంటండి వీడి ప్రేమని, పిల్ల బంగారు బొమ్మలా ఉందే, మన మాట కాదంటదా ఏంటి పిల్ల అని వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలన్నీ విన్నది ఇందిర. వినేసి ఏం మాట్లాడకుండా గదిలోకి వెళ్ళిన తర్వాత ఒకసారి డాక్టర్ గదిలోకి వెళ్ళి తొంగి చూస్తే ల్యాప్టాప్లో ఆమె ఫోటోలే చూసుకుంటున్నాడు. ఆ తర్వాత ఇక ఎవరికీ తెలియకుండా కబోర్డ్లో చాలా పెద్ద ఫోటో తను ఇందిర దిగింది ఉంది. కబోర్డ్ ఓపెన్ చేసి ఉంటే అప్పుడు చూసిందే. దాంతో ఇందిర డాక్టర్ పడుకున్న తర్వాత మెల్లగా డోర్ తీసి వెళ్ళి ఆ కబోర్డ్లో చూసేసరికి వీళ్ళిద్దరు ఇందిర ఫోటోలు, ఇందిరే వీడియో క్లిప్స్ తీసినే బోలెడన్ని పెన్ డ్రైవ్లు, దానికి తోడు ఇందిర గురించి రాసిన ఒక డైరీ అది తీసి చదివిందే. ఆమెను చూసిన తొలి క్షణం మన్మధుడు నా మనసులో బాణాన్ని నాటాడా అనిపించిందే. ఆమె దగ్గర నా గతం దాయాలనిపించలేదు. మళ్ళీ పెళ్ళే చేసుకోకూడదనుకున్న నేను నా కోసం ఈ స్త్రీని నిజంగా దేవుడు ఆకాశం నుండి భూమి మీదకి పంపించాడా, ఈ అప్సరసని పొరపాటున దాడి తప్పి నా హాస్పిటల్కి వచ్చిందా అనిపించింది. ఆమెను వదలాలనిపించలేదు అని సరదాగా వాళ్ళ నాన్న ఉంచిన విషయం, తర్వాత ఆమెనే కావాలని ఆపిన విషయం, వాళ్ళ అమ్మతో అబద్ధం ఆడిచ్చిన విషయం, ఆ తర్వాత ఎక్కడ మిస్ అయిపోద్దానని వీళ్ళ ఊరు వచ్చిన విషయం, ఆ తర్వాత డ్యాన్స్ స్కూల్ పెట్టించింది, ఆమెతో ప్రతి క్షణం అద్భుతంగా ఉందని, ఆమె గతం విని చాలా బాధపడ్డానని, కానీ ఆమె గతాన్ని నేను ఎవరితో చెప్పదలుచుకోలేదని, చివరికి అమ్మా నాన్నలతో కూడా అని, కొన్ని పీడకలలుగానే మిగిలిపోతే మంచిదని, అతను రాసినవన్నీ విని తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు కారిపోయినాయి ఇందరికీ. అమ్మా నాన్నలకి ఒక్కడే కొడుకు అలా అనుకుంటే విహారే, ఏమైనా చెప్పొచ్చు, వాళ్ళతో చెప్పినా అర్థం చేసుకుని కడుపులో పెట్టుకునే తల్లిదండ్రులే తప్ప వాళ్ళకి ఆస్తుందనే అహం లేదు, బలుపు లేదు. అలాంటి వ్యక్తుల దగ్గర కూడా తన గతాన్ని చెప్పలేదు అతను, అంత ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాడు అనుకుని ఆలోచిస్తూ ఉండగా 2 రోజుల్లో శారదా సుబ్రహ్మణ్యం వెళ్ళిపోయారు. ఫోన్ చేసి అమ్మా నాన్నలకి జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది. డాక్టర్ ఇష్టపడుతున్నాడని, ఇలా జరిగిందని చెప్పేసరికి వాళ్ళు తప్పే ఉందమ్మా, నీ జీవితం అతనితోనే ముడిపెట్టాడేమో ఆ దేవుడు, అతను నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు అతను కాపురం చేసుకుంటే చూడాలని ఉందమ్మా. అమ్మా నాన్నలుగా ఇది మా ఆఖరి కోరిక అనుకో, నీకు విద్యను నేర్పిన గురువులుగా ఇదే మేము అడుగుతున్న గురుదక్షిణ అనుకోవచ్చుగా తల్లే అంటే, ఆయన మనసులో మాట నాకు చెప్పలేదమ్మా, నీకు ఇష్టం కలుగుతుంది కదో, గతం అనే పీడకలని నిజంగానే మర్చిపో, అతనితో నీ భవిష్యత్తు చాలా అందంగా ఉంటుందనే, అతను చాలా గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడని ఎవరూ చెప్పక్కర్లేదు, అతన్ని చూస్తేనే అది అర్థమవుతుంది. చూడమ్మా, మట్టిలో నుంచి మాణిక్యాలు పుడతాయి, కొన్ని మాణిక్యాలు బురదపాలే అయిపోతాయి, వాటికి విలువ ఉండదు, వీటి విలువని ఎవరూ మనకి తెలియజేయక్కర్లేదు
అక్కర్లేదు. నువ్వు ఏం ఆలోచించినా ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకో. నీకెప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. ఆ అమ్మవారు ఆ రోజు అన్నిసార్లు నీకు అపశకునాలు చూపించింది అన్నావు. మరి డాక్టర్తో ఆ రోజున నువ్వు కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వచ్చిందే. ఆ తర్వాత అమ్మవారి దగ్గర నుంచే అతను నువ్వు కూర్చుంటే అతని ఒళ్ళో పువ్వు పడిందే. అతని చేతి మీదుగా నీ నొసట్లో కుంకుమ పడిందే. అతను నువ్వు కలిపి ఒకేసారి నాట్యాలయంలోకి కుడికాలు పెట్టి వెళ్ళారు. అలాంటి గొప్పవాడిని దేవుడు నీకోసమే నేను పంపానని చెప్తుంటే కాలతన్నుకోవటం మూర్ఖుల రక్షణమేమో, ఆలోచించుకో అంది శ్రీ విద్య. ఇందరేమీ మాట్లాడాలా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇలా ఒక నెల రోజుల సమయం ఇటు గడిచిపోగా అటు ఎప్పుడైతే ఇందరిని చూశాడో వాసుకి వెర్రెక్కిపోయిందే. అంత అందాన్ని నేను అనుభవించకుండానే అడవి కాచిన వెన్నెల్లా అది నాకు దూరమై నన్ను చీకొట్టేసి వెళ్ళిపోయిందే. నా ముఖాన తాళ్ళు తెంపి విసిరేసిందనే విషయం పదే 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 గుర్తు రావటం మొదలైందే. ఈలోపు వాసు ఇందరిని చూసిన దగ్గర నుంచి మాడిపోయాడని, ఇందరు ఇక్కడే ఉంటోందని, ఇందరి వెంట ఒకడున్నాడని, దాని గురించి గూగుల్లో సెర్చ్ చేశానని, ఇక్కడ చాలా పెద్ద డాన్స్ మ్యూజిక్ స్కూల్ పెట్టిందని, దాన్ని పక్కనేసుకొని తిరుగుతున్నవాడు సిటీలోనే పెద్ద స్పెషలిస్ట్ డాక్టర్ అని, అది వాడిని పట్టి వాడితో సెటిల్ అయిపోయిందని, కానీ దానికోసమే చొంగ కారుస్తున్నాడు బావా అని చెప్పుకొచ్చింది సత్యవతి కూతురు స్వాతి. ఎప్పుడో అనుకుంటున్న మాటలే కాబట్టి వీళ్ళ పెళ్ళికి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేద్దామని మాట్లాడుకుంటూ ఉండగా అసలు నేను స్వాతిని పెళ్లి చేసుకోవటం ఏంటి బుద్ధి లేకుండా అన్నాడు వాసు. అదేమిట్రా మీ చిన్నప్పుడే మీరు మొగుడు పెళ్ళాలని నిశ్చయమైతే అన్న తరువాత అదేంటి ఎవరు నిర్ణయించారు, నేను ఎప్పుడు చెప్పాను చేసుకుంటాననే అనేసరికి నువ్వు చెప్పటం ఏంటి, అది పుట్టినప్పుడే నీ పెళ్ళాం నువ్వు దాని మొగుడు అని మేము అనుకుంటే అన్నారు శ్రీకర్రావు సువ్రత. అసలు నువ్వు నన్ను చేసుకోవాలనే కదా బావా ఆ రోజు ఇందిరా వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అమ్మ నాన్న అత్త మామయ్య కలిసి ఇన్ని మాటలని పంపించిందే. అందుకేగా ఇందిర ఆ రోజు లోపలికి వచ్చి అడిగింది నువ్వు ఇలా మాట్లాడతావేంటి అంటే, నీ కోసం ఇంత చేసిన వీళ్ళనే కాదనుకుంటావా, నీ జీవితంలో నుంచి అది కరెక్ట్ కాదని దాన్ని నీ జీవితంలో నుంచి తుడిచేసింది ఎందుకు, నీకు నాకు పెళ్లి చేద్దామని కాదా అనేసరికి సత్యవతి స్వాతి చంప పగలగొట్టిందే. ఎప్పుడు ఏం వాగాలో తెలియదే నీకు అనేసరికి, అంటే ఆ రోజు ఇందరిని ఏం జరిగిందని కూడా నేను అడగల అంటే తప్పు మీదన్నమాట, ఎందుకు చేశారు నాన్న ఇదంతా అని అడిగితే, ఎందుకు చేయటం ఏంటి, మన స్థాయికి హోదాకి వంశానికి దేనికి రా వాళ్ళు కరెక్టు, వాళ్ళంతా వాళ్ళ స్థాయి ఎంత వాళ్ళ హోదా ఎంత, ఒక చిన్న పల్లెటూరులో నాట్యాలయం పెట్టుకొని బ్రతికే వాళ్ళెక్కడ, ఫ్యాక్టరీలు వేల కోట్ల రూపాయలున్న మనమెక్కడా, మనకి వాళ్ళకి ఎలా రా పొంతన కుదురుద్ది అనేపాటికి నా ప్రేమని మీరు నాకు దూరం చేశారు. తను తాళి తెంచినా సరే తనకి తాళి కట్టినప్పుడు తను నా భార్య కదా, నా భార్య చేతే నన్ను చీకొట్టించారో, కనీసం ఏం జరిగింది అనేది కూడా అడగకుండా మీ మీద ఉన్న గుడ్డి నమ్మకంతో పిచ్చి ప్రేమతో మామయ్య ఎదురొచ్చి చెప్పిందంతా నమ్మి మీరే కావాలనుకుని తనను దూరం చేసుకున్నాను. నేను చచ్చిన స్వాతిని పెళ్లి చేసుకోనని గదిలోకి వెళ్ళి చేయి కోసేసుకున్నాడు వాసుదేవ్. దాంతో నీకు దండం పెడతాం తలుపు తీయ్యా ట్రీట్మెంట్ చేయించుకుందో కానీ అంటే, నేను చచ్చినా బయటికి రాను అనేసరికి, ఏంటండి ఇప్పుడు మనకుంది ఒక్కగానొక్క వారసుడు, మీ చెల్లెల కూతుళ్ళకి ఏమైంది, బ్రహ్మాండమైన సంబంధాలు చూసి చెయ్యండి, నేను కాదన్ను, వాడికి నచ్చింది అంటున్నాడు, ఇష్టపడ్డానంటున్నాడు, ఇప్పుడు వాడికి దాన్నే ఇచ్చి పెళ్లి చేస్తే పోయేది ఏంటండి, పోతే పోయింది అనుభవించనివ్వండి, మన కొడుకు సుఖపట్టం కావాలి, దాంతో వాడికి దాన్ని అనుభవించలేదని పిచ్చి పట్టినట్టుంది, దాని అందం మీద వాడి మోజే లేదండి, అలాంటిది తాళి కట్టి ఆ రోజున వాడినేమన్నా దాంతో ఒక నెల రోజులు కలవనిచ్చి అనుభవించనిచ్చి తెచ్చున్నా పోయేదే, అలా కాకుండా లాక్కొచ్చేశారు మీరు. ఇప్పుడు ఇదంతా మన వల్లే జరిగిందని తెలిసి వాడు ఊరుకుంటాడా, ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు, నా కొడుకు లేకపోతే నేను బ్రతకను, పెళ్ళాం పిల్లాడు లేకుండా మీరు ఏం చేద్దామనుకుంటున్నారో అని సువ్రత శ్రీకర్రావుతో అనేపాటికి, ఇక సరే నీకు ఇందరికీ పెళ్లి జరిపిస్తాం రమ్మని నేను మాటిస్తున్నానన్నాడు శ్రీకర్రావు. నా మీదొట్టు అన్నాడు వాసు. నీ మీదొట్టు అన్నాక తలుపు తీశాక ట్రీట్మెంట్ చేయించారు. ట్రీట్మెంట్ చేయించి పూర్తిగా తగ్గిన తర్వాత వాసు క్లీన్గా షేవ్ చేయించుకొని పెళ్లి కొడుకులాగా ముస్తాబయ్యి ఒక రోజున అమ్మ నాన్నని మేనమావని మేనత్తని మరదళ్ళని తీసుకొని ఇందిర డ్యాన్స్ స్కూల్ దగ్గరికి వెళ్తే బయట సెక్యూరిటీ వాళ్ళు ఆపేశారు. ఆపేస్తే ఆగండి సార్ లోపలికి వెళ్ళి మేడంతో మాట్లాడి కనుక్కొని వచ్చి చెప్తాం అన్నాక, మేడం రమ్మంటారా అన్న తరువాత
అలాగే పంపించు అంది ఇందిర. అన్న తర్వాత డ్యాన్స్ స్కూల్లో ఉన్న పిల్లల్ని ఈరోజు మీకు డ్యాన్సు మ్యూజిక్ లేదమ్మా వెళ్ళండి అని స్టాఫ్ మొత్తాన్ని పంపించే పని వాళ్ళని మాత్రమే ఉండమనమని చెప్పింది అక్కడ. వాళ్ళు అక్కడ నిలబడిపోయి ఉన్న తర్వాత వీళ్ళందరినీ చూసి వీళ్ళందరూ రావటం చూసి వెంటనే విహారికి ఫోన్ చేసి అర్జెంటుగా అక్కడికి రమ్మనమని చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పింది ఇందిర. దాంతో ఇందిర అర్జెంట్ అందని విహారి ఆగమేఘాల మీద బయలుదేరి వచ్చాడు. వచ్చేసరికి ఇక్కడ వీళ్ళు శ్రీకర్రావు మీ నాన్నంటే మాకెప్పుడూ గౌరవం ఉందమ్మా, ఎప్పుడూ విలువ ఉందే, మీ నాన్న మీద మాకెప్పుడూ అభిమానం ఉందే, మా వాడు నిన్నే ప్రేమించానంటున్నాడు, నిన్ను తప్ప వాడి మరదల్ని చేసుకొని అంటున్నాడు. ఆ రోజు మేం కావాలనేమి మీ నాన్నని అనలేదు, అవమానించలేదు. డబ్బున్న వాళ్ళు చాలామందికి లేని పేదవాళ్ళు వలేస్తారు అనే దాంతో ఏదో ఆ రోజు అలా జరిగిపోయింది, అలా మాట్లాడేశాం, అవన్నీ మనసులో పెట్టుకోకు అంది సువ్రత. అన్న తర్వాత తప్పంతా నాదమ్మా, నేనే నా మేనల్లుడికి అవని ఇవని నీ మీద చెప్పాను, నా కూతురిని చేసుకోవాలి ఎక్కడ కాదంటాడోనని. అందులో నీ తప్పు లేదు వాడి తప్పు లేదు, తప్పంతా నాది, నన్ను క్షమించమ్మా అని ఒకవైపున భూషణ్ సారీ ఆ రోజు అనుకోకుండా మీ నాన్నని ఏదేదో కూతుళ్ళని తారుస్తున్నావు, పెళ్ళాం పమిట జార్చావని తొందరపడి ఒక మాట అన్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్ అంది సత్యవతి. అన్న తర్వాత మేము సారీ అన్నారు వాసు మరదళ్ళు ముగ్గురు. అప్పటికే అక్కడికి వచ్చి అదంతా వింటున్న విహారీ అసలు వీళ్ళు నటిస్తున్న మెలో డ్రామాని చూసి షాక్ అయి అలా నిలబడిపోయాడు. తన తల్లికి తండ్రికి ఇలాంటి మాటలు మాట్లాడటం రాదు, ఇంత కన్నింగ్గా వాళ్ళు యాక్ట్ చేయమన్నా చేయలేరు. ఇక తనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఈ బ్యాచ్ మొత్తం వీడి ఫ్యామిలీయా అన్నట్టు చూస్తూ నుంచునేసరికి క్లాప్స్ కొట్టింది అక్కడే నుంచోని ఇందిర. క్లాప్స్ కొట్టిన తర్వాత ఏది మర్చిపోవాలి, మీ అబ్బాయి నన్ను కొట్టాడే ఆ చెంపదెబ్బల ఏది ఇలాగేనా అని వాసుని చెంపలు 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 పగలగొట్టింది ఇందిర. దాంతో విహారి కూడా అలాగే నిలబడిపోయి చూస్తే ఎందుకో తెలుసా ఇవి, నువ్వు నన్ను ప్రేమ అని నా వెంట పడ్డందుకో, నువ్వు నాకు మోసపూరితమైన మాటలు చెప్పినందుకో, ఆ తర్వాత ఎన్నోసార్లు నువ్వు నన్ను శారీరకంగా లొంగ తీసుకున్నావు అనుకున్నందుకు, ఏరా నువ్వు నన్ను ఎన్నిసార్లు ముద్దడిగుంటావు, ఎన్నిసార్లు హగ్గడిగుంటావు, ఎప్పుడైనా నా చిటికెన వేలు గోరైనా నేను నిన్ను ముట్టుకొనిచ్చానా, అలాంటిదే నువ్వు నన్ను ఏమన్నావురా, డబ్బున్న వాళ్ళ కోసం నేను ఎరేసానా, ఏం డబ్బులు ఇచ్చావురా, ఒక్క పైసా పెట్టి సింగిల్ గిఫ్ట్ నీ చేత్తో ఇచ్చిన గులాబ్ పువ్వు తీసుకున్నానా, నేను ఎలా మాట్లాడగలిగావాలా, ఆ రోజు నేను కూర్చుని బాధపడుతుంటే నేనా నిన్ను తాళి కట్టమన్నాను, ఆ రోజే దేవుడు సత్యం చూపించాడు కదా అన్న అపశకునాలు చూపించే, ఆ తర్వాత చెప్పా పెట్టకుండా నీ పాటికి నువ్వు వచ్చేసి నువ్వు మళ్ళీ తిరిగి వచ్చేవాడివి కాదు, నన్ను కలిసేవాడివి కాదు, నీకు నాకు రాతలోనే దేవుడు రాయలేదు, నీకు నీ మరదల్నిచ్చి పెళ్లి చేద్దామని నీ అమ్మా బాబు ఫిక్స్ అయిపోయి నటించిన నటన ఇదంతా. ఆ రోజు నేను మా నాన్న వస్తే మా నాన్నని ఎన్ని మాటలు అందే, మా నాన్న మమ్మల్ని తార్చుకోవాలా, మా నాన్న మా అమ్మని అలాగే పవిట జార్చి మా నాన్న బ్రతుకుతున్నాడా, కూతుళ్ళని పెట్టుకొని మా నాన్న ప్రాస్టిట్యూషన్ చేయించుకోవాలా, మా నాన్న బ్రతికిన బ్రతుకేంటి, ఆయనకి ఆ చుట్టుపక్కల 10,000 గ్రామాల జనాలు చేతులెత్తి దండం పెడతాను, మా అమ్మనే ఆ విద్యల సరస్వతీదేవిగా అందరూ చేతులెత్తి మొక్కుతారు, అలాంటిది నీ కుటుంబం ఎన్ని మాటలు అంది అని అక్కడే ఉన్న సత్యవతిని లాగి చెంప పగలగొట్టింది ఇందిర. ఇదెందుకో తెలుసా, నీకు 3 కూతుళ్ళను ఉంచుకొని నువ్వు వెనక ముందు ఆలోచించుకోకుండా ఆ రోజున నీ ఇష్టం వచ్చినట్టు మా నాన్నని నీకన్నా వయసులో పెద్దవాడు నీ అన్న లాంటి వాడే అనేది మర్చిపోయి మాట్లాడావే, దానికి ఇదే ఏంటి, నువ్వు ఈరోజు మా నాన్నకు విలువిస్తున్నావా, మా నాన్నకు గౌరవం ఇస్తున్నావా, పర్వాలేదులేమనమని వీళ్ళను ముందే ప్రిపేర్ చేసి వీళ్ళని మా నాన్న మీదకు ఉసిగొలిపి నానా మాటలు మా నాన్నని అనిపించిన తర్వాత వెనకాలొచ్చి ఏమీ ఎరగనట్టు ఊరుకోండి అని నువ్వు స్థాయిలు చెప్పావుగా, హోదాలు చెప్పావుగా, ఆ రోజు మా నాన్నకి కుక్క అన్నావు, సింహాసనం అన్నావు, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అలగా వాడు రక్తం ఇస్తాడన్నావు, అంత మాత్రం చేత వాడిని పిలిచే డైనింగ్ టేబుల్ మీద మీతో సమానంగా వెండి కంచాల్లో తినే అర్హతలు కల్పిస్తారా అన్నావు. ఈ రోజున మరే అదే అలగా దానికోసం ఎలా వచ్చావు, అదే కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టడానికి, ఓ నీ కొడుకు నక్క నన్ను కావాలని నా మీద మోజు తీరలేదని నన్ను చూడగానే నేను గుర్తొచ్చి తప్పించిపోయిందా, ఈ నక్క సిద్ధంగా ఉందేమో కానీ నేను మాత్రం
మాత్రం సిద్ధంగా లేను మళ్ళీ నీ కొడుకుని పెళ్లి చేసుకోవటానికి అనేసరికి, ఇందు నేనేమి నిన్ను మర్చిపోలేదు, ఆ రోజు జరిగిన దాంట్లో తప్పు నాదే, నేనే వెనక ముందు ఆలోచించుకోలేదు, నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను కాదనుకున్నా నా ముఖాన తాళి విసిరి కొట్టినా ఇదిగో ఆ తాళి ఇంకా నేను జాగ్రత్తగా దాచే ఉంచాను, నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నా భార్యవే, నువ్వు మనిద్దరి మధ్య ఏ సంబంధం లేదు అంటే నేను ఒప్పుకోను, నేను నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు కూడా తెలియదు, నా గుండెల్లో గుడి కట్టి పూజించాను, ప్రతి క్షణం నీ కోసం తప్పించిపోయాను, నేను నీ కోసమని ఎంత వెతికానో నీకు తెలుసా, నిజమా, ఏం వెతికావు నా కోసం నువ్వు, ఎంతోటి సిటీలో నా గురించి ఒక్క నిమిషం గూగుల్లో సెర్చ్ చేస్తే దొరికేసేది కదా, అలాంటిది నా కోసం నువ్వు వెతికేసావంటే నేను నమ్మాలా, అయినా నీకు నీ వాళ్ళు కావాలి, నీ వాళ్ళు చెప్పే మాటలు ఏవైనా నువ్వు నమ్ముతావో, ఆ రోజు అదైపోయింది, రేపు పెళ్ళనేదే జరిగితే కొన్నాళ్ళు కాపురం చేసి పిల్లలు పుట్టాక మళ్ళీ మీ వాళ్ళకి నేను నచ్చక మీ వాళ్ళు ఏదో ఒక మాట నీకు చెప్పారే అనుకో, ఆ తర్వాత నన్ను మెడబట్టి గెంటవని ఏంటి గ్యారంటీ, ఆ తర్వాత వెళ్ళి ఎవరి వాకిట్లో కూర్చొని ఏడవమంటావు, నేనేమన్నా శకుంతలను అనుకుంటున్నావా, నువ్వు దుష్యంతుని అనుకుంటున్నావా, ప్రేమించి అంగుళీకాలు పెడితే శాపాలతో అంగుళీకాలు పాడేసుకొని వచ్చి నువ్వు మర్చిపోయావంటే వెళ్ళి ఇంకో మునిని బ్రతిమిలాడుకొని పిల్లల్ని కని అలా బ్రతికేస్తూ ఉండటానికే అసలు ఎలా కనపడుతున్నాను నేను, ఈ ఇంతకాలంలో నేనైతే పరాయి ఆడదాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు, కానీ నీ జీవితంలోకి డ్యాన్స్ వచ్చింది, మ్యూజిక్ వచ్చింది, కొత్త పరిచయాలు వచ్చినాయి, ఫ్రెండ్స్ వచ్చారు, చాలామంది వచ్చారు, ఎందుకురా ముఖ్యెక్కడుందంటే గుండ్రంగా తిప్పి చెప్తావు, డైరెక్ట్గా డాక్టర్తో తిరుగుతున్నావని ఓపెన్గానే చెప్పొచ్చుగా, అవును ఈయన నన్ను ప్రేమిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, వీళ్ళ అమ్మా నాన్నలకి మీకున్న దానికి అటు ఇటుగా ఈక్వల్గానే ఉంది, కాకపోతే మీ అమ్మా నాన్నలకు ఉన్నట్టు వాళ్ళకి బలుపు లేదు, అహంకారం లేదు, గర్వం లేదు, డబ్బు పిచ్చి లేదు, వాళ్ళకి ఇంకా మనుషుల్ని మనుషులుగానే చూసే చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఈరోజు ఈ డాన్స్ స్కూల్ పెట్టించింది ఆయన, ఈ మ్యూజిక్ నేను పాడటానికి కారణం ఆయన, అసలు ఆ రోజు నీ వల్లేగా మా నాన్న చావు బ్రతుకుల్లోకి వెళ్ళాడో, అలాంటి మా నాన్నని ప్రాణం పోసి బ్రతికించింది ఆయన, మాకంటూ ఒక ఉనికి ఉందని మేమింకా బతికే ఉన్నామని మా అస్తిత్వాన్ని తుడిచేద్దాం అనుకున్న మీ నుండి మమ్మల్ని కాపాడి ఈరోజు ఈ పొజిషన్లో నుంచోబెట్టిందే ఆయన, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు, నేను ఆయన్ని ఇష్టపడుతున్నాను, ఆయన్నే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, ఏమండి పెళ్లి చేసుకుందామా అని అడిగింది విహారి వైపు చూసే, అనేసరికి పిచ్చేమైనా పట్టిందా నీకు, వాణ్ణి నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి అని వాసు చేయి పట్టుకుంటే వాసును ఒక్క తోపు తోసి ఇందిర విహారిని గట్టిగా కౌగిలించుకొని ఆ విహారి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టేసింది, అదంతా చూస్తూ షాకులో నిలబడిపోయారు వీళ్ళు, నిలబడేసరికి నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు, అసలు నువ్వేనా, నువ్వు ఇలా ఎలా చేయగలుగుతున్నావు అన్నాడు వాసు, నువ్వు నా భార్యవే, ఎలా అవుతుంది నీ భార్య, తను ఏంటి, తను నీ భార్య అంటానికి ప్రూఫ్, భార్య అంటే ఒక భర్త తన్ను ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంతేకాని తన్ను మర్చిపోయి అర్ధరాత్రి చెప్పా పెట్టకుండా అమ్మా నాన్నలతో వెళ్ళిపోయి తను తిరిగి వచ్చిన తర్వాత తన మీద ఎవడేది చెప్తే అది నమ్మి ఒక ఆడపిల్లని అవమానించి కొట్టి తిట్టి నిందలు వేసి ఒక కన్న తండ్రితో సహా నిరాధారంగా నడివీధిలో వదిలేసి ఊరుకునేవాడినే భర్త అనరేమో అనేసరికి ఇద్దరు కొట్టుకోబోయారు, ఆ తర్వాత ముందు ఇక్కడి నుంచి బయటికి నడవండి అని అక్కడే ఉన్న సెక్యూరిటీ వాళ్ళతో గెంటించేశాడు విహారే, ఆ తర్వాత పెళ్లి చేసుకుందామా అని అడిగింది ఇందిర, అనేపాటికి ఇందిరని గట్టిగా కౌగిలించుకుంటే లైఫ్ లాంగ్ నన్ను ఇలాగే చూసుకుంటారు కదూ డాక్టర్ అన్నాక చిటికేసింది వెళుతున్న వాసుకే, నీకో విషయం తెలుసా, నీ గురించి జరిగిందంతా ఆయనకి తెలుసు, ఆయన చాలా లైట్ తీసుకున్నారు, ఒక పీడకలని మర్చిపోమన్నారు, ఒక్కరోజు ఒక్క క్షణంలో కూడా ఆయన నోట్లో నుంచి ఆ మాట బయటికి రాలేదు, వాళ్ళమ్మ నాన్న చాలా అర్థం చేసుకుంటారు నన్ను, అలాంటి గొప్పింటికి వెళ్ళాలని నానొసట్లో రాస్తే ఆ దేవి నీ ఇంటికి వచ్చి నేనేంట్రా నరకాలు అనుభవించేది అనేసిందే, ఆ తర్వాత ఇందిరని గట్టిగా కౌగిలించుకొని విహారి ముద్దు పెట్టుకొని ప్రామిస్ రా, ప్రాణంలా చూసుకుంటాను నిన్ను అన్నాడు, శారదా సుబ్రహ్మణ్యాలకే ఇందిర పెళ్లి కొప్పుకుంది అని చెప్పగానే ఇందిర ఫోన్ చేసి వాళ్ళమ్మ నాన్నలకి విషయం చెప్పింది, ఇలా వచ్చారని చెప్పింది, కోపంతో వాసు రగిలిపోతుంటే వాళ్ళ అమ్మ నాన్నల వైపు నుంచి నరుక్కొద్దామని మళ్ళీ ఊరికి వెళ్ళారు వీళ్ళు సిగ్గు లేకుండా, వెళ్ళేసరికి ఓ ది గ్రేట్ శ్రీకర్ రావు గారా, సువ్రతాదేవి గారా, సత్యవతి మాతగారా, ఓ భూషణ్ రావు గారా, ఓ మీ కూతుళ్ళు అపరంజి కలువలా, ఏంటండి ఇలా దారి తప్పిపోయి వచ్చారో అన్న మాటకి మేము
ఆ రోజు ఏదో పొరపాటున అనుకోకుండా తప్పు చేశాం. మీరు అనుకోకుండానూ తప్పు చేయలేదు, పొరపాటున తప్పు చేయలేదు. మీ ఒరిజినల్ క్యారెక్టర్స్ మాకు చూపించారు. ఆయన మా అమ్మాయి జీవితంలోకి ఊహించని కలలా, ఒక అద్భుతంలా, దేవుళ్ళలాంటి ఒక వ్యక్తి వచ్చాడు. మా అమ్మాయి జీవితం అతనితో 100 ఏళ్ల పాటు సంతోషంగా ఉంటుంది. ఆ రోజు మీరే అన్నారు కదా, మీ అబ్బాయి జీవితంలోకి మా అమ్మాయి వచ్చి మీ మేనగోడలకి ఇచ్చి పెళ్లి చేసుకోవాలనుకున్న కలను భగ్నం చేసిందనే. ఇప్పుడు శుభ్రంగా చేసుకోండి, ఎవరొద్దన్నారో. కాకపోతే ఒకటి మర్చిపోవద్దు, ఏంటో తెలుసా, ప్రేమ అనేది నమ్మకంతో ఏర్పడింది. ఆ నమ్మకం ప్రేమ లేని చోట పెళ్ళికి విలువ ఉండదురా నీచుడా అని ఇంకా మిమ్మల్ని ఏమన్నా అనాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. ఆడపిల్లల ముగ్గురుండి ఇంకిత జ్ఞానం లేదు వీడికి, నీకు ఒక చెల్లెలుండి జ్ఞానం లేదు నీకు. మీలాంటి పశువులతో మాట్లాడి నా విలువ నేను తగ్గించుకోలేనన్నాడు ఆయన. ఒకటి చెప్తున్నాను నేను, ఆ రోజు మీరు నా భర్తని అవమానించి ఆయన అలా కుప్పకూలిపోయేలా చేసి నా బిడ్డ పరిస్థితి అలా నిరాధారంగా నడివీధిలో నుంచోబెట్టి దాన్ని అవమానించి కొట్టి తిట్టి పంపినందుకు దేవుడు అనేవాడు ఉంటే అంతకంతా మీరు అనుభవించకపోరు. ఇన్నాళ్ళుగా ఎంతోమంది పిల్లలకి విద్య నేర్పిన నా నోటితో పెట్టే శాపం ఇది అని మొహం మీద తలుపేసేసింది శ్రీవిద్య. ఆ తర్వాత ఇందరికి విహారికి చాలా గ్రాండ్గా ఎంగేజ్మెంట్, పెళ్ళి అయిపోయి హనీమూన్లకి వెళ్ళొచ్చి విహారి హాస్పిటల్కి వెళ్ళొస్తూ ఇందిర డ్యాన్స్ స్కూల్లో హ్యాపీగా వాళ్ళ లైఫ్ అలా గడిచిపోతుంది. ఒక 5-6 ఏళ్ల వరకు పిల్లల్ని కనొద్దు, లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే శారదా సుబ్రహ్మణ్యం అమ్మా నాన్నల్లా ఉంటూ శ్రీవిద్య బాలమురళీలను కూడా ముగ్గురు కూతుళ్లలో ఒక అమ్మాయి బాధ్యత అయిపోయింది కాబట్టి మిగతా 2 పిల్లలకు కూడా మంచి సంబంధాలు చూసి విహారి పెళ్ళిళ్ళు చేసేసాడు. ఆ తర్వాత అత్త మామల్ని తమతోనే ఉంచుకుంటామంటే వద్దొద్దు నేను తీసుకెళ్తానని శారదా సుబ్రహ్మణ్యం శ్రీవిద్యని బాలమురళిని వాళ్ళూరు తీసుకెళ్ళిపోయి అక్కడ వాళ్ళ ఇంట్లో డాన్సు మ్యూజిక్ కొంతమంది పిల్లలకి నేర్పిస్తూ సుబ్రహ్మణ్యం గారు రిటైర్ అయ్యి శారద శ్రీవిద్యతో రకరకాల పల్లెటూరు వంటలు చేయించుకుంటూ హ్యాపీగా సెటిల్ అయిపోయారు. ఇక కోపంతో రగిలిపోయే వాసుకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి స్వాతినిచ్చి పెళ్లి చేశారు. కొన్నాళ్ల పాటు ఇక పెళ్ళైన కొత్త మోజులో ఒక 4 రోజులు కాపురం చేశాక స్వాతి అంటే వెగట కలిగింది వాసుకి. ప్రతి దాంతో ఇందిరతో పోల్చుకోవటం మొదలుపెట్టాడు. ఇందిరలో ఉన్న ఏ గుణం స్వాతిలో లేదో. దాంతో స్వాతిని పడేసి కొట్టడం, తిట్టడం, మందుకు అలవాటై, డ్రగ్స్కి అలవాటై, అమ్మాయిలకు అలవాటై, మేనమామని మేనత్తని జుట్టు పట్టుకొని బాధి పారేసి 3 కూతుళ్లతో సహా వాళ్ళని బయటికి గెంటేసి స్వాతికి విడాకులు పడేశాడు. ఆ తర్వాత చెల్లెల్ని కొడుకు బయటికి గెంటేశాడని ఆస్తంతా తన పేరు మీద రాయించుకున్నాడని శ్రీకర్రావు పెరాలసిస్ వచ్చి మంచాన పడ్డాడు. సువ్రత మొగుడు కొడుకు అలా అయిపోయారని మనిషి దిగుల్లో కూరుకుపోయింది. శ్రీకర్రావు పోయాడు, సువ్రత విధవైందే. ఆ తర్వాత సత్యవతి, భూషణ్, స్వాతి వాళ్ళు వీధిని పడి మలమల తిండికి మాడిపోయే స్టేజ్కి వచ్చేసి కూతుళ్ళని ఉద్యోగాలకి పంపించి ఇక అమ్మా నాన్నలు ఇంట్లో పడి ఏ కూతుళ్ళనైతే నువ్వు తార్చుకోవాలి అని బాలమురళీనందో రోజుకో మగాడిని కూతుళ్ళని ఇంటికి తీసుకొచ్చి బెడ్రూముల్లో గడుపుతుంటే వాళ్ళు 25,000 30,000 పడేస్తే వాటితో లగ్జరీ లైఫ్ అనుభవించుకుంటూ దాన్నే ఘనంగా బ్రతుకుతున్నాం అనుకుని బతుకుని వెళ్ళదీసుకొస్తున్నారు సత్యవతి, భూషణ్. శ్రీకర్రావు పోయాక సువ్రత మాటకి విలువే లేదు. వాసు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆస్తి దాదాపు 3 వంతులు కరిగిపోయింది. ఆ వచ్చిన కోడలు ఉన్న ఆస్తి కూడా ఎక్కడ వాసు కరిగిచ్చేస్తాడు అని చెప్పి వాసుని రీహాబిలిటేషన్ సెంటర్లో పడేసి మార్చేసుకొని బిజినెస్ మొత్తం తన పేరు మీద పెట్టించుకొని ఆస్తి అంతా తన పేరు మీద పెట్టించుకొని తను టేక్ ఓవర్ చేస్తూ 2 పిల్లల్ని కనేసి వాసుని కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచుని కీలు బొమ్మని చేసి తన ఫ్యామిలీ అక్క బావ ఆ తర్వాత అన్న వదిన తమ్ముడు చెల్లెలు అమ్మ నాన్నల్ని తెచ్చి ఇంట్లో పెట్టేసుకొని సువ్రతనే వంటదాన్ని చేసేసి అయ్యుండు ఇయ్యుండు పిల్లల్ని పెంచు అనే సువ్రతనే కంప్లీట్గా ఒక ఇంట్లో ఉండేటటువంటి పని మనిషిని పాలిగత్తిని చేసి వదిలేసింది. ఆ తర్వాత ఒకవైపున పిల్లల్ని పెంచుకుంటూ వంట చేసుకుంటూ పోయిన మొగుడిని తలుచుకుంటూ ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ సువ్రత మంచాన పడితే చూసే దిక్కులేక కొడుకు కూడా తల్లి గొంతులో ఇన్ని నీళ్లు పోసే దిక్కులేక పనివాళ్ల చేత చేయించుకున్న తన బతుకు కుక్క కన్నా ఇక ఘోరమైపోయి ముందు బెడ్రూమ్లో నుంచి అవుట్ హౌస్లో నుంచి ఒక హోము, ఆ హోమ్లో ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ తీసుకొని చావు రాక చావలే
తట్టుకోలేక ఇందిర ఆ రోజున పెట్టిన శాపం, శ్రీవిద్య పెట్టిన శాపాలు గుర్తొచ్చి ప్రతి క్షణం ప్రత్యక్ష నరకం అనుభవిస్తూ చిత్రవద అనుభవించడం మొదలుపెట్టింది సువ్రత. వాసుకు మాత్రం ఇందిర పేపర్లో పడ్డా, ఇందిర గురించి ఎవరైనా టీవీలో న్యూస్లో చెప్పినా పిచ్చివాళ్ళలాగా అయిపోయి ప్రపంచాన్నే మర్చిపోయి గడిచిపోయిన గతం గురించి తలుచుకుంటూ దీనికి కారణమైన వీళ్ళందరినీ ఏమీ చెయ్యలేకపోయానే, నేను ఇందిరను కోల్పోయానే, అనుభవించలేకపోయానే, ఆమెతో అనుకున్న జీవితాన్ని పంచుకోలేకపోయానే అనే ఇక ప్రతి క్షణం ఆమెనే తలుచుకుంటూ ఒక గదికే పరిమితం అయిపోయి ఒక రకంగా తాగుడు మానేసిన తర్వాత కూడా బయట ప్రపంచంతో చాలా వరకు మాట్లాడటం తగ్గించేసి ఇక ఆ గదిలో ఉండిపోవటం మొదలుపెట్టాడు. తను అనుకున్న ప్రేమ తన జీవితంలో లేదు, తాను అనుకున్న తన వాళ్ళు తన జీవితంలో లేరు. ఒక అమ్మాయిని మోసం చేసినందుకు జీవితం చివరికి అలా ఏకాకిగా మిగిలిపోయింది. అందరూ ఉన్న అనాథ అయిపోయాడు చివరికి. ఆడదాని ఉసురు ఊడికినే పోదని పెద్దలు అందుకే అంటారేమో బహుశా. సుందరి, నీవే నా ప్రాణం, నీవు లేని నా జీవితం వ్యర్థం అని పెద్ద పెద్ద కవితలే పెళ్ళాం మీద రాసుకున్నాడు విహారే. అవన్నీ చూసి చదివి మురిసిపోయేది ఇందిర. ప్రతిరోజు కూతురు అల్లుడు సంతోషంగా మిగతా ముగ్గురు కూతుళ్ళు మొగుళ్ళతో పిల్లలతో పచ్చగా ఉంటే చూసి శ్రీవిద్యకి బాలమురళికి మనసు నిండిపోయి అమ్మాయి చేసుకున్న అదృష్టం నిజంగా ఇది కదండి అని వాళ్ళు అనుకుని హాయిగా ఆనందంగా వాళ్ళ వృద్ధాప్యాన్ని శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ అలా వియ్యంకుడు వియ్యపురాలతో వాళ్ళు కాలక్షేపం గడిచిపోతోంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.